హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే వెస్పా SXL 125. ఈ వీడియోలో A to Z డిస్కస్ చేద్దాం ఈ ప్రీమియం సెగ్మెంట్ స్కూటీ గురించి. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో ఎండింగ్ లో చెప్దాం అనుకున్న పాయింట్ ను నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఈ స్కూటీ ప్రైస్ నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 1,86,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ కి ఈ స్కూటీ నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్. 125cc కి 1,86,000 ప్రైస్ అంటే చాలా ఎక్కువ. అసలు కంప్లీట్ రివ్యూలో చూద్దాం ఈ ప్రైస్ కి ఈ వెస్పా వాళ్ళు ఈ స్కూటీలో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు అనే దాని గురించి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగన్ ద వీడియో. ఈ స్కూటీ 12 కలర్స్ లో 4 మోడల్స్ గా డివైడ్ అయ్యి అవైలబుల్ గా అయితే ఉంది. ఫస్ట్ మోడల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మోడల్ క్లాసిక్, సెకండ్ ది స్పోర్ట్, థర్డ్ ది డ్యూయల్, ఫోర్త్ ది రేసింగ్ 60s. ఈ 4 మోడల్స్ లో ఈ స్కూటీ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. ఇప్పుడు మీకు కలర్స్ అయితే చెప్తాను. టోటల్ గా ఈ స్కూటీని 12 కలర్స్ లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రేసింగ్ 60s లో ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి. స్పోర్ట్ మోడల్లో ఈ 3 కలర్స్ అయితే ఉన్నాయి. క్లాసిక్ మోడల్లో ఈ 5 కలర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ మోడల్లో ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా ఈ స్కూటీని ఈ 12 కలర్స్ లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను రివ్యూ చేసిన కలర్ స్పోర్ట్ మోడల్లో ఉన్న మ్యాట్ ఎల్లో కలర్. ఈ కలర్ అయితే రియాలిటీలో యావరేజ్ గా అయితే ఉంది, నాకు అంతగా నచ్చలేదు. కానీ రేసింగ్ 60s మోడల్లో ఉన్న ఈ వైట్ కలర్ అయితే చూడటం కానీ లుకింగ్ వైజ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాకు బాగా నచ్చింది ఈ కలర్ అయితే. సో కలర్ అనేది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీ టేస్ట్ వైజ్ కలర్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే, లుకింగ్ వైజ్ స్కూటీకి వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు, చాలా బాగుంది స్కూటీ అయితే. ఎస్పెషల్లీ వైట్ కలర్ అయితే స్కూటీ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అలానే ఈ స్కూటీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కాంపాక్ట్ అయితే ఉంది. సో ఎవరైతే స్కూటీస్ లో కాంపాక్ట్నెస్ ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ స్కూటీ అయితే బాగా నచ్చుతుంది. సో ఓవరాల్ గా స్కూటీ లుకింగ్ వైజ్ గుడ్ అని చెప్పొచ్చు. సో ఇది కలర్స్ గురించి, మోడల్స్ గురించి, అలాగే లుక్స్ గురించి. ఇప్పుడు మనం టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ లో 110/70 11 ఇంచ్ టైర్ అయితే ఉంది. ఇవి రేడియల్ టైర్స్ అయితే కాదు, నార్మల్ టైర్సే. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీలో బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ CBS అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రంట్ లో 200mm డిస్క్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ రెడ్ కలర్ లో హైడ్రాలిక్ సింగిల్ సైడ్ ఆర్మ్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ లో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది సస్పెన్షన్, రైట్ సైడ్ అయితే ఉండదు. ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఓకేష్ అయితే ఉంటుంది, మరీ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు టెలిస్కోప్ అంతా. జస్ట్ ఓకేష్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ సస్పెన్షన్ నుంచి. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, ఇది ఫైబర్ మెటీరియల్. నెక్స్ట్ ఈ స్కూటీలో సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి, ఇవి బల్బ్ ఇండికేటర్స్, LED అయితే కాదు. LED ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇంకో మైనస్ ఏంటంటే హజార్డ్ లైట్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయట్లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పైన ఇక్కడ వెస్పా అని క్రోమ్ 3D బ్యాజింగ్ తో మెన్షనింగ్ అయితే చేశారు. పక్కనే పియాగో అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షనింగ్ అయితే చేశారు. కింద 3 స్టెప్ గ్రిల్ అయితే ఉంది. ఈ గ్రిల్ స్టైలిష్ లుక్స్ కోసం, అలానే ఏరోడైనమిక్ పర్పస్ వైజ్ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఫ్రంట్ బ్రేక్ లెవర్, బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ క్రోమ్ ఫినిషింగ్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీలో మెయిన్ బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఇదే, ఈ స్క్వేర్ షేప్ హెడ్ లైట్. ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది DRL అనమాట. సో ఈ స్కూటీలో LED హెడ్ లైట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఈ స్కూటీలో అట్రాక్ట్ చేసేది ఈ స్క్వేర్ షేప్ హెడ్ లైట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్ గా ఈ స్కూటీ ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీలో మిర్రర్స్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి. రౌండ్ షేప్ అయితే ఇవ్వకుండా స్కూటీకి మ్యాచ్ అయ్యే విధంగా స్క్వేర్ షేప్ లోని మిర్రర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అయితే ఎడ్జెస్ ఏమో రౌండ్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే, ఇక్కడ హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది, పాస్ స్విచ్ అయితే లేదు. కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ DRL మోడ్ కి, హెడ్ లైట్ మోడ్ కి షిఫ్ట్ అవడానికి సపరేట్ గా స్విచ్ అయితే ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. పక్కనే కన్సోల్ ఫీచర్స్ ను ఆపరేట్ చేసుకోవడానికి మోడ్ బటన్ అయితే ఉంది. ఈ మోడ్ బటన్ చూసి స్కూటీలో రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అనుకుంటారేమో, రైడింగ్ మోడ్స్ అయితే లేవు. జస్ట్ ఇక్కడ మోడ్ అని చెప్పి స్విచ్ అయితే ఇచ్చారు. దీంతో మీరు కన్సోల్ లో ఉన్న ట్రిప్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అయితే చేసుకోవచ్చు అంతే. సో ఓవరాల్ గా ఈ హ్యాండిల్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. స్విచెస్ డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉన్నా, క్వాలిటీ అస్సలు బాగలేదు, చాలా యావరేజ్ గా అయితే ఉన్నాయి ఈ స్విచెస్. నెక్స్ట్ ఈ బైక్ లో కన్సోల్ చూడటానికి ఎలా అయితే ఉంది, ఇది అనలాగ్ అండ్ సెమీ డిజిటల్ కన్సోల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది అనలాగ్ స్పీడోమీటర్. ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. అలానే స్మాల్ డిస్ప్లేలో డిజిటల్ ఫ్యూల్ గేజ్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, టైం అయితే ఉన్నాయి.
పక్కనే ఇక్కడ సిగ్నల్ ఇండికేషన్, లో ఫ్యూల్ ఇండికేషన్, హెడ్ లైట్ ఇండికేషన్, టెంపరేచర్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. అంతే, ఇంకా ఈ కన్సోల్ లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఈ కన్సోల్ ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఫ్రంట్ లో రైట్ అండ్ లెఫ్ట్ గ్లో బాక్స్ స్టోరేజ్ ను ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. రైడింగ్ లో మీరు స్మాల్ థింగ్స్ క్యారీ అయితే చేసుకోవచ్చు. అలానే ఇక్కడ క్యారీ హుక్ అయితే ఉంది. రైడింగ్ లో దీన్ని కూడా యూజ్ చేసుకొని చిన్న చిన్న ఐటమ్స్ ని క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇంకా పక్కనే కీ ప్లేస్మెంట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీలో ఫ్రంట్ లెగ్ స్పేస్ అయితే కొంచెం తక్కువగా ఉందనిపించింది నాకు. నేను 5'10" హైట్ అయితే ఉంటాను. స్కూటీ మీద కూర్చొని హైట్ చెక్ చేసుకున్నప్పుడు నాకైతే లెగ్ స్పేస్ కొంచెం తక్కువగానే అనిపించింది. అంత స్పేషియస్ గా అయితే ఏమీ లేదు. సో ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకైతే ఇరుగ్గా అనిపించదు, స్పేషియస్ గానే ఉంటుంది. సో ఎవరైతే ఈ స్కూటీ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు షోరూమ్ కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి లెగ్ స్పేస్ ను. నెక్స్ట్ ఈ స్కూటీలో కీ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ అయితే కాదు. నెక్స్ట్ ఈ స్కూటీలో సీట్ గురించి డిస్కస్ చేస్తే సీట్ అయితే చిన్నగా అయితే ఉంది. సీట్ కుషనింగ్ కూడా అంత సాఫ్ట్ గా అయితే లేదు, హార్డ్ గానే ఉంది. సో ఈ స్కూటీ తీసుకునేలా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సీట్ కంఫర్ట్ మీకు ఓకే అనుకుంటే మీరు ఈజీగా తీసుకోవచ్చు ఈ స్కూటీని. అలానే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొంచెం పెద్దగా అయితే ఉంది, ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ స్కూటీని. ఇంకా బ్యాక్ సైడ్ సి షేప్ లో సీట్ గ్యాబ్రెల్ అయితే ఉంది. పిలియన్ అయితే కంఫర్టబుల్ గానే హోల్డ్ అయితే చేయగలరు ఈ సీట్ గ్యాబ్రెల్ ని. చెప్పా కదా, నా వరకు అయితే సీట్ అయితే హార్డ్ గానే అనిపించింది, అంత సాఫ్ట్ గా అయితే ఏమీ లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ప్యానల్స్ మీద ఈ గ్రాఫిక్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ SXL 3V టెక్ అని చెప్పి 3D బ్యాడ్జింగ్ తో మెన్షనింగ్ అయితే చేశారు. 3V అంటే 3 wheels, టెక్ అంటే టెక్నాలజీ అనే అర్థం అనమాట. ఇంకా కింద రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, పక్కన ఎయిర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా బల్బే, LED అయితే కాదు. ఈ సిగ్నల్ లైట్స్ కూడా బల్బే, చెప్పే కదా. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది స్కూటీది. ఇంకా ఈ స్కూటీలో ఎగ్జాస్ట్ ఫుల్ బ్లాక్అవుట్ థీమ్ లో అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ సిలిండర్ 4 stroke 3 valves 124.45cc BS6 SOEC ఇంజిన్ ని ఈ స్కూటీలో యూజ్ అయితే చేశారు. మ్యాక్స్ పవర్ 9.77 bhp ను, మ్యాక్స్ టార్క్ 10.11 Nm ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈ స్కూటీలో ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అలానే ఈ స్కూటీలో చైన్ అయితే ఉండదు, ఓన్లీ బెల్ట్ డ్రైవ్ మీద ఈ స్కూటీ వర్క్ అయితే అవుతుంది. సో ఈ స్కూటీలో 125cc కి తగ్గ పవర్ అండ్ టార్క్ అయితే ఉంది. అలానే 3 valves ఇంజిన్ కాబట్టి స్కూటీ రెస్పాన్స్ అయితే బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. అలానే ఈ స్కూటీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కిక్ స్టార్ట్ అయితే ఉంది. మీరు సెల్ఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కిక్ తో కూడా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటీలో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లాంగ్ ట్రావెలింగ్ లో ఈ సెంటర్ స్టాండ్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ 140mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, అలాంటి డిస్క్ అయితే ఉండదు. నెక్స్ట్ ఈ స్కూటీలో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. 4 steps అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు. ఇంకా ఈ టైర్ సైజ్ 120/70 10 inch అయితే ఉంది. సో ఈ స్కూటీలో వైడ్ టైర్స్ యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ గురించి డిస్కస్ చేస్తే జస్ట్ ఒక హెల్మెట్ అయితే పడుతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బూట్ లైట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నైట్ టైమ్ లో మీకు ఈ బూట్ లైట్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఫ్యూల్ ఫిల్లింగ్ కూడా ఇక్కడ సీట్ కింద అయితే ఉంది. దీన్ని బయట ఇచ్చుంటే బాగుండేది, పద్దాకా సీట్ అయితే ఓపెన్ చేయాలి ఫ్యూల్ ఫిల్ చేసుకోవడానికి. అలానే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది USB ఛార్జింగ్ సాకెట్ అనమాట. సో ఈ సాకెట్ ను కూడా బయట ఇచ్చుంటే బాగుండేది, వీళ్ళు సీట్ కింద ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ స్కూటీలో ఫిట్ అండ్ ఫినిష్ కూడా అయితే బాగుంది. అలానే ఎలవిల్ డిజైన్ అయితే చూసారా, ఒక ఫ్లవర్ టైప్ లో అయితే ఉందన్నమాట. ఇంకా ఈ స్కూటీ సీట్ హైట్ 770mm అయితే ఉంది. టోటల్ వెయిట్ 115 kgs అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 7.4 liters అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కొంచెం ఎక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 155mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160mm అయితే ఉండాలి, 5mm అయితే తక్కువ అయితే ఉంది. ఇంకా ఈ స్కూటీ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే బిలో 40 kilometers మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వెస్పా SXL 125 స్కూటీ గురించి. ఎవరైతే నాకు మంచి బ్రాండ్ లో ఒక స్కూటీ కావాలి, లుక్స్ బాగుండాలి, కలర్స్ బాగుండాలి, కాంపాక్ట్ గా అయితే ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలనుకుంటారో వాళ్ళకి ఈ స్కూటీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. అలానే ఈ స్కూటీ 125cc 3 valves ఇంజిన్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో ఇది ప్రీమియం సెగ్మెంట్ క్లాసిక్ స్కూటర్, దీన్ని రఫ్ గా అయితే యూజ్ అయితే చేసుకోలేం. అలానే ఈ స్కూటీ ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది అనమాట, మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఏమీ ఉండదు. వెస్పా షోరూమ్స్ అయితే లిమిటెడ్ గా అయితే ఉన్నాయి. ఆల్రెడీ చెప్పే కదా, మెయింటెనెన్స్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది ఈ స్కూటీది. సో ఈ స్కూటీ మెయిన్ గా లేడీస్ కి బాగా సెట్ అయితే అవుతుంది. సో ఇదనమాట ఓవరాల్ గా ఈ వెహికల్ గురించి. నేను ప్రతి పాయింట్ ని మీకు కవర్ చేసి అనుకుంటున్నాను, మిస్ అవ్వకుండా. ఏదైనా మిస్ అయ్యి అనుకుంటే కింద కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.